అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీ నిర్వహించారు. నేటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు. ఈ మేరకు విశాఖ పోర్ట్ స్టేడియానికి అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు చేరుకున్నారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీ నిర్వహించారు. నేటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు. ఈ మేరకు విశాఖ పోర్ట్ స్టేడియానికి అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, ఇక విశాఖ పోర్ట్ స్టేడియంలో ఇప్పటికే భారీ ఆర్మీ ర్యాలీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి పరీక్షలు పెట్టనున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ఏదైతే అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఈ రోజు నుంచి అయితే భారీ ఆర్మీ రిక్రూట్ అయితే జరగాల్సిన ఇది ఉంది. అయినప్పటికీ కూడా ఏదైతే సెప్టెంబర్ 5 వరకు కూడా 3 రోజుల పాటు జరిగే, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి సెప్టెంబర్ 5 వరకు కూడా సుమారుగా 11 రోజుల పాటు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు అయితే పెట్టనున్నారు. అయితే ఈ రోజు నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా విశాఖలో వర్షం కురుస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోర్ట్ స్టేడియంలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పూర్తిగా తడిసిపోయి జారిపోవడంతో అక్కడి నుంచి హుటాహుటిన ఈ ర్యాలీ తాలూకా ప్రక్రియ అంతా కూడా విశాఖ ఆర్కే బీచ్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ జరగాల్సిన ప్రాసెస్ ఏదైతే రన్నింగ్ మెయిన్ ఏదైనా ర్యాలీ రిక్రూట్ చేసినప్పుడు ఫస్ట్ మొదటి రన్నింగ్ పరీక్ష అయితే ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించి విశాఖ ఆర్కే బీచ్ లో అయితే తెల్లవారుజామున నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 10వ తరగతి ఉత్తీర్ణతలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీసర్, అసిస్టెంట్స్ అండ్ స్టోర్స్, కీపర్ టెక్నికల్ పోస్ట్ కు సంబంధించి ఏదైతే పరుగు పందాలు సంబంధించినవి, అలాగే శారీరక పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున వరకు కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆర్కే బీచ్ లో అయితే ఈ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణుల్లో అగ్నివీర్ ట్రేడ్ మార్క్ ఆఫ్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మిగతా టెస్టులు ఏవైతే విశాఖ పోర్ట్ స్టేడియంలో అభ్యర్థుల నుంచి అయితే అభ్యర్థులు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోర్టు స్టేడియంలో ఉన్నటువంటి గదులు వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోర్ట్ స్టేడియానికి సంబంధించినటువంటి ఏరియాలో మిగతా పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్కే బీచ్ లో పరుగులు నెక్కినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సుమారుగా 100 మందిని అక్కడ ఈ పరీక్షకు ఇదవగా సుమారుగా 20 మంది పైచిలకు సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ అక్కడి నుంచి ప్రత్యేకమైన బస్సులో విశాఖ పోర్ట్ స్టేడియం కి అయితే తరలించారు. అక్కడ మిగతా ఏవైతే సెలక్షన్స్ లో భాగంగా మిగతా టెస్టులు ఏవైతే పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షలన్నీ కూడా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఆర్మీ తాలూకా అధికారులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలిన శారీరక పరీక్షలు అనంతరం కూడా
వీళ్ళందరినీ కూడా ఈ ఏదైతే ఇప్పుడు విశాఖ జరుగుతున్నటువంటి అగ్నివీరు ఆ నియామక ప్రక్రియలు ఏవైతే ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి సెలెక్ట్ అయ్యే విధంగా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసే ఏర్పాట్లు అయితే ఇక్కడ ఆర్మీ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి మనకు శిరీష. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.